సంక్షేమం, అభివృద్ధి తన రెండు కళ్లుగా చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనీయులు అని మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కరుపు మండలం యండమూరు జి భావారం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముందుగా యండమూరు గ్రామంలో జలజీవన మిషన్లో భాగంగా 82 లక్షలతో నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీటి పథకం ట్యాంక్ మరియు పైప్ లైన్లకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అలాగే అరుంధతిపేటలో 15 లక్షలతో నూతనంగా నిర్మించిన బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా యండమూరు శివారు వడ్డీపాలెంలో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జీ బావారం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మరియు విశ్రాంతి భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ను జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకేష్ శ్రీలక్ష్మి సత్యబాబుతో కలిసి రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వచ్చిన అతిథుల చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ 1,50,00,000తో యండమూరు జీ భావారం గ్రామాల పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, జీ భావారం సర్పంచ్ రొక్కాల గణేష్, సవిలే రాజేష్, మారెళ్ల వెంకటరమణ, యండమూరు గ్రామ సర్పంచ్ మారెళ్ల శ్రీనివాస్, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా కాకినాడ రూరల్ మండలం కూడా నిర్మాణం శరవేగంగా పూర్తి చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు మన